ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం శంబళ అతీంద్రియ శక్తుల అద్భుత రహస్య నగరం, ఎందరో ప్రయత్నించి విఫలమైనటువంటి చేరదగిన మజిలి. ఏమిటి నగరం ప్రత్యేకత? అందరూ ఈ నగరం పట్ల ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు తెలుసుకున్నారండి. మహాభారతంలో అర్జునుడు ధర్మరాజు రాజసూయ యాగం చేసే సందర్భంలో ఉత్తర భారతదేశాన్ని జయించుకుంటూ వెళ్ళి హిమాలయ పర్వత ప్రాంతాల దాటి ముందుకు వెళ్తాడు. ఆ సందర్భంలో ఉత్తర హరివర్షం లేదా ఉత్తర కురువర్షం అనేటువంటి ప్రాంతాన్ని అతడు జయించాలనుకుంటాడు. అప్పుడు అక్కడున్నటువంటి ద్వారపాలకులు అడ్డుకొని, పార్థ, ఇక్కడికి ప్రవేశించిన వాడెవ్వడూ ప్రాణాలతో తిరిగి వెళ్ళడు, ఇది ఉత్తర కురుదేశం, ఇక్కడ యుద్ధం జరగదు, దీనిలో ప్రవేశించినా నీకేమీ కనపడదు అని చెప్పి అర్జునుడి యొక్క రిక్వెస్ట్ మేరకు దివ్య వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి అర్జునుడిని వెనక్కి పంపిస్తారు. ఈ రామాయణంలో కిష్కింధకాండలో సుగ్రీవుడు సీతాదేవిని వెతకడం కోసం 4 దిక్కులకు కూడా వానర సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సందర్భంలో ఉత్తరానికి శతబలుడు అనేటువంటి వానర వీరుణ్ణి సైన్యంతో పంపిస్తూ ఇక్కడ కూడా ఉత్తర కురుభూముల గురించి వివరంగా చెప్తాడు రామాయణంలో. కైలాస పర్వతం దాటి వెళ్ళినట్లయితే క్రౌంచ పర్వతం ఉంటుంది. ఆ పర్వతానికి ఉన్నటువంటి బిల మార్గం ద్వారానే వెళ్ళాలి, వేరే మార్గం లేదు. అక్కడ దేవతల చేత పూజింపబడేటువంటి మహర్షులు సూర్యకాంతి తేజోమయులై తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి భంగం కలగకుండా నమస్కరిస్తూ ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత వైఖాన సరస్సుకు అవతల అంతా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ స్వయం ప్రకాశకులైనటువంటి దేవతలు, సిద్ధులు తపస్సమాధిలో ఉంటారు. అక్కడే ఒక అద్భుతమైనటువంటి నది కూడా ఉంది. అక్కడ వెదురు వనాలు సిద్ధులకు వంతెనలాగా పనిచేస్తూ ఉంటాయి. అదే పుణ్యాత్మలు నివసించేటువంటి ఉత్తర కురుదేశము. ఆ ప్రాంతం అద్భుతమైనది, జల ఫల పుష్ప ప్రశాంత భరితము. అక్కడ వృక్షాలకు కూడా మణులుంటాయి. ఈ విధంగా అద్భుతంగా వర్ణిస్తాడు ఉత్తర కురు వర్షాన్ని ఎవరు? సుగ్రీవుడు రామాయణంలో. అయితే ఆనాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అప్పుడున్నటువంటి అంటే ప్రకృతిపరమైనటువంటి విపత్తుల ద్వారా తర్వాత కాలంలో రకరకాల మార్పులు చేర్పులు వచ్చినప్పటికీ ఈ విధంగా పురాణ ఇతిహాసాలలో హిమాలయాలకు అవతరం ఉన్నటువంటి పుణ్యభూముల గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ ప్రాంతాలకు మనం చెప్పుకునే శంబళకు మధ్య సంబంధం ఉందని ఈ ఎపిసోడ్ పూర్తయ్యే లోపల మీరు ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఎపిసోడ్ చివరి వరకు చూడండి. ఎక్కడా ఎప్పుడు వినని పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతున్నాను. హిమాలయాల్లో ఉన్నటువంటి రహస్య అదృశ్య నగరం శంబళ. దీన్ని శ్వేత దీపం అని అంటారు. దీనికి అధిపతి సనత్కుమారుడు. సనత్కుమారుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఊర్ధ్వలోకాల నుంచి భూలోకానికి దిగి వచ్చి ఇక్కడున్నటువంటి ధర్మ సంస్థాపన కోసం ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నటువంటి వాడే సనత్కుమారుడు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులని 4 ఉన్నారు చిరంజీవులు. వారిలో సనత్కుమారుడు ఒకడు. ఆ సనత్కుమారుడు యొక్క అంశతో పుట్టినవాడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ విధంగా ఈయన శంబళ కేంద్రంగా భూమిని పరిపాలిస్తున్నాడు మనకు తెలియకుండా. మనమేదో మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం అనుకుంటున్నా దీని వెనక ఉన్నటువంటి ప్రచ్ఛన్న శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా సనత్కుమారుడు. ఈయన మరో కేంద్రం అమెరికాలోని కాలిఫోర్నియా కూడా అని చెప్తూ ఉంటారు. అలాగే టిబెటన్ సాంప్రదాయం ప్రకారం కాలచక్ర తంత్రంలో వర్ణించబడినటువంటి శాంతియుతమైనటువంటి నిగూఢ లోకం కూడా ఈ శంబళ. మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక పురోగతికి, మనకి మధ్యయుగాల్లో వచ్చినటువంటి పారిశ్రామిక వ్యావసాయిక విప్లవాలకు, ఇప్పుడు నడుస్తున్నటువంటి వైజ్ఞానిక సాంకేతిక ఏఐ విప్లవాలకు కూడా ఈ కేంద్రం ప్రచ్ఛన్నంగా ప్రోత్సహిస్తోంది అని ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ భూమి ఎదుర్కొన్నటువంటి అనేక ఉల్కాపాతాలు, వ్యాధులు, అంతరిక్ష ప్రమాదాలు, మనకి కనపడని తెలియని విపత్తుల నుంచి కూడా ఈ యొక్క శంబళ ప్రభు కాపాడుతున్నాడు అని అనేక మంది పెద్దలు చెప్తూ ఉన్నారు. ఒక విషయం చెప్పాలి. కాక భుజందర్ నాడి అని ఒక నాడీ గ్రంథం ఉంది. అందులో ఏం చెప్పబడిందంటే, కలియుగాంతంలో ప్రపంచమంతా అణుధూళితో నిండి సతమతమైన సందర్భంలో జనోలోకం నుంచి, మహర్లోకం నుంచి ఋషులు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు వారి యొక్క ప్రభావం వలన
ఈ అణువ విధ్వంసం చల్లబడి ప్రపంచంలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పారు. ఈ యొక్క వివిధ లోకవాసులతోటి భూమికి అనుసంధానం చేస్తున్నది శంబళ. ఇది బౌద్ధ మరియు హిందూ పురాణాల్లో పేర్కొన్నటువంటి పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశం. బౌద్ధులు కూడాను మైత్రేయ బుద్ధుడు గురువుగా కలియుగాంతంలో వస్తాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు అని చెప్తే, మన పురాణాలు కలికి భగవానుడు దుష్ట శిక్షకుడిగా కలియుగాంతంలో వస్తాడని చెప్పారు. ఏదేమైనా అటు బౌద్ధ గ్రంథాలు, ఇటు హైందవ గ్రంథాలు, పురాణాలు కూడా కలియుగాంతంలో శంబళ నిర్వహించబోయేటువంటి అద్భుత కార్యక్రమం గురించి అటు బౌద్ధ గ్రంథాలు, ఇటు హిందూ గ్రంథాలు, పురాణాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. శంబళ గురించి భాగవత పురాణం, విష్ణు పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, అగ్ని పురాణము, పద్మ పురాణం కూడా ప్రస్తావించడం జరిగింది. శంబళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇది అదృశ్య నగరం, సామాన్యులకు కనపడదు. కేవలం ఆధ్యాత్మిక శక్తులు ఉన్నటువంటి యోగులకు మాత్రమే దర్శనమిస్తుంది, అది కూడా తాను అనుకుంటేనే. ఇది జ్ఞానము, ఆనందము, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇక్కడ యుద్ధాలు, కరువులు లేవు. ఇది హిమాలయాల లోతుల్లో కానీ, టిబెట్ గోబి ఎడారి ప్రాంతంలో కానీ, కైలాస పర్వత ప్రాంతంలో కానీ ఉందని చెప్తూ ఉంటారు. చాలామంది ఇది మంగోలియాలో ఉన్నటువంటి గోబి ఎడారి ప్రాంతంలో ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. పాశ్చాత్యులు దీన్ని హిడెన్ సిటీ లేదా అద్భుతమైనటువంటి లోకంగా దీన్ని భావిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం విష్ణు యొక్క చివరి అవతారమైనటువంటి కలికి భగవానుడు ఈ శంబళ గ్రామంలోనే విష్ణుయేసుడు అనేటువంటి భాగవతోత్తముడికి జన్మిస్తాడు. మరొక విషయం ఇక్కడే చెప్పాలి. విష్ణుయేసుడు అన్న పాత్ర వచ్చినప్పుడు మధ్వాచార్యుల వారు బద్రీనాథ్లో ఒకప్పుడు తపస్సు చేసిన సందర్భంలో వ్యాస మహర్షి యొక్క ఆజ్ఞతోటి వ్యాసాశ్రమానికి తన యొక్క తపశక్తితో వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉత్తర బద్రికాశ్రమం అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక రేగువనంలో వ్యాస మహర్షి యొక్క దర్శనం జరిగింది. ఇది మధ్వ విజయం అనేటువంటి గ్రంథంలో స్పష్టంగా వర్ణించబడింది. అయితే అక్కడే నారాయణ మహర్షిని కూడా సిద్ధరూపంలో ఈ యొక్క మధ్వాచార్యుల వారు చూడటం జరిగింది. అంతేకాదు ఇక్కడే కలికి భగవానుడి తండ్రి అయినటువంటి విష్ణుయేసుడు అనేటువంటి యోగిని కూడా మధ్వాచార్యుల వారు చూసినట్టుగా తన మధ్వ విజయంలో పేర్కొన్నారు. ఇది విష్ణుయేసుడు యొక్క ప్రాధాన్యత. ఈ శంబళ గురించి మరింకా చెప్పుకోవాలంటే వ్యాస మహర్షి భాగవతంలో చివరి స్కందాన్ని ఈ శంబళలోనే తపస్సు చేసి రాశారు అని కొన్ని సంప్రదాయాలు చెప్తూ ఉన్నాయి. ఈ యొక్క శంబళ నగరం అంతా అద్భుత సువాసనలతోటి, పచ్చని ప్రకృతితోటి, ఎత్తైన భవనాలతోటి, సరస్సులతోటి అద్భుతంగా హృదయంగా అలరారుతూ ఉంటుంది. అష్టదళ పద్మాకార పర్వతాలు, మధ్యలో స్ఫటిక శ్రీచక్రము, చింతామణి, ఇవన్నీ కూడా ఈ యొక్క శంబళ గ్రామంలో కనపడతాయి. ఈ చింతామణి నడిచే శిలని దేశదేశాలు తిరిగి కలియుగాంతానికి తిరిగి శంబళ గ్రామాన్ని చేరుతుందని, 13వ దలైలామా వద్ద ఉన్న రోజుల్లో అది మాయం కావడంతోనే టిబెట్ చైనా యొక్క వశం అయ్యిందని కూడా చెప్తూ ఉంటారు. ప్రళయ సమయంలో మార్కండేయ మహర్షి మర్రి ఆకు మీద వటపత్ర సాయిని దర్శించిన ప్రదేశాన్ని కూడా శంబళగానే చెప్తూ ఉంటారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, చాలామంది ఈ యొక్క భారత రామాయణాల్లో చెప్పబడినటువంటి సిద్ధాశ్రమాన్ని, శంబళని ఒకటిగా చెప్పే ప్రయత్నం చేస్తారు. నిజానికి అవి రెండు హిమాలయాలకు ఉత్తరాన ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్య ప్రదేశాలు, కానీ వాటి ప్రాధాన్యతలు, వాటి వర్ణనలో తేడాలు ఉన్నాయి. శంబళకి వెళ్ళే దారిలో శంఖధ్వానాలు, సుగంధ పరిమళాలు, వింత వెలుగులు సర్వసాధారణం. దారుల్లో మంచు పర్వత ప్రాంతంలో ఒక స్ఫటిక పర్వతం, కలికి విగ్రహము, దేవాలయం కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. కారంకోరం పర్వతాలు దాటాక, కారంకోరం అంటే 5 నిధులు ఉన్నటువంటి పర్వతం అన్నమాట. ఆ యొక్క కారంకోరం పర్వతాలు దాటాక ఒక అద్భుతమైనటువంటి జలపాతం ఉందని, ఆ నీరు తాగిన వారు ఎప్పుడూ నిత్యం యవ్వనంతోనే ఉంటారని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా వైశాఖ జ్యేష్ఠ పూర్ణిమలు, ఉత్తరాయణ ప్రారంభ దినము శంబళ వాసులకు ముఖ్య పర్వదినంగా కూడా చెప్తారు. మనం ఒక్కసారి కలికి పురాణంలోకి ఎంటర్ అవుదాం. కలికి పురాణంలో భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడితో చెప్తారు, నేను కలియుగాంతంలో శంబళ గ్రామంలో విష్ణుయేసుడు సుమతిలకు జన్మిస్తాను. మీరందరూ కూడా నా బంధువులుగా, అనుచరులుగా జన్మించండి. నేను జన్మించి కలిక్షయం చేస్తాను. లక్ష్మీదేవి శ్రీలంకలో బృహద్రథుడు అనేటువంటి రాజకుమార్తెగా పద్మావతి పేరుతో జన్మిస్తుంది. ఈ కలియుగాంతంలో
దేవాపి మరువులకు రాజ్యాధికారం ఇచ్చి ధర్మ సంస్థాపన చేసి సత్యయుగ ధర్మాన్ని స్థాపిస్తాను అని కూడా ఆ యొక్క విష్ణు భగవానుడు చెప్పారనమాట. దీని గురించే మనకి కలికి పురాణాల్లో కానివ్వండి ఇతర పురాణాల్లో చెప్తుంటారనమాట. ఉత్పత్స్యసే మహావీర్యో మహాబుద్ధి పరాక్రమ కల్కి విష్ణు యశో నామ ద్విజ కాల ప్రచోదిత. అదేవిధంగా శంబళ గ్రామ ప్రధాన బ్రాహ్మణస్య విష్ణు యశో గృహే జగత్యత్ర భగవాన్ అవతరిష్యతి. ఈ విధంగా విష్ణుయశుడి యొక్క ఇంట్లో శంబళ గ్రామంలో ఈ యొక్క కలికి భగవానుడు విష్ణువు యొక్క మరో రూపంగా అవతరిస్తాడని. హవిష్యత్ కోటి సహా హా తాత హా సుతే తేవం తాస్తా వాచా సుదారుణ. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అధర్మ పరులందరూ కూడా హా తాత హా పుత్ర అంటే వామ్మో వాయో నాయనో దేవుడు అంటూ ప్రాణాలు వదులుతారు. కల్కి పరశురాముడి వద్ద అన్ని విద్యలు నేర్చుకొని ఒక కొత్త యుగాన్ని, అదే సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. 10 కోట్ల కలి సైన్యాన్ని ఈయన సంహరించడం జరుగుతుంది. అప్పుడు 6 మతాలు ఒక్కటవుతాయని కూడా అటు బ్రహ్మంగారు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కలియుగాంతం అయిన తర్వాత మధువనం వద్ద కలికి భగవానుడు తాను యోగ సమాధి చెంది తిరిగి వైకుంఠాన్ని చేరతాడు. అయితే దానికి ముందుగా ఆయన సూర్య చంద్ర వంశాలను పునః స్థాపిస్తాడు. చంద్రవంశాన్ని దేవాపి ద్వారా, సూర్యవంశాన్ని మరువు ద్వారా స్థాపిస్తాడు. ఎప్పుడు అంటే సూర్య చంద్ర శుక్ర గురు బుధ శనులు మళ్ళీ మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు సత్యయుగం ప్రారంభమవుతుంది. అప్పుడు నారాయణ మంత్రంతో ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది. ఈ సత్యయుగం కార్తీక శుక్ల నవమి శుక్రవారం మిట్ట మధ్యాహ్న అభిజన్ ముహూర్తంలో ప్రారంభమవుతుందని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ప్రదక్షిణ గ్రహశ్చాపి భవిష్యంత్యను లోపగా క్షేమం సుభిక్షం ఆరోగ్యం భవిష్యత్తు నిరామయం. అంటే ఈ గ్రహాలన్నీ కూడా వక్రగతిని వీడి రుజుమార్గంలో పరిభ్రమించి కాలస్వరూపం పూర్తిగా మారి సత్యయుగ ధర్మం స్థాపించబడుతుంది అని కూడా పురాణాలు చెప్పడం జరిగింది. అయితే ఈ సత్యయుగాన్ని స్థాపించినప్పుడు మనం మరువు దేవాపి గురించి మాట్లాడుకున్నాము. ఎవరు వీళ్ళు అన్నప్పుడు విష్ణు పురాణంలో కూడా పరాశర మహర్షి ఈ మరువు గురించి దేవాపి గురించి చెప్పడం జరిగింది. ముందుగా దేవాపి గురించి చెప్పుకుందాం. పురాణాల ప్రకారం భీష్ముడి పెద్దనాన్న దేవాపి, దేవాపి శంతన మహారాజు, బాహ్లీకుడు వీరు 3 అన్నదమ్ములు. దేవాపి శంబళ వద్ద ఉన్నటువంటి కలాప అనే గ్రామంలో తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయాడనమాట. ఎవరు? ఈ యొక్క దేవాపి అనే ఆయన తన సోదరుడైనటువంటి శంతనుడు ఉండగా అతనికి రాజ్యాన్ని వదిలిపెట్టేసి తాను వైరాగ్యంతో కలాప గ్రామాన్ని చేరి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కలాప అనేది దాని గురించి కూడా నేను చెప్తాను మీకు. ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క పర్మిషన్ తీసుకోకుండా శంతన మహారాజు తండ్రి తదనంతరం తాను రాజ్యానికి రావడం జరిగింది. అయితే రాజ్యానికి వచ్చే ముందు తన అన్నగారైనటువంటి దేవాపి యొక్క పర్మిషన్ ఆయన తీసుకోలేదు. ఆ ధర్మం తప్పినందువల్ల 12 ఏళ్ళు అనావృష్టి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంలో శంతన మహారాజు తిరిగి దేవాపి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ప్రతిక్రియ చేసుకున్నాడు. ఈ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేవాపి అనేటువంటి చంద్రవంశపు రాజు హిమాలయ పర్వతాల్లో కలాప గ్రామంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా కలికి పురాణం ప్రకారం మరువు శ్రీరాముని వంశంలో వాడు. ఎవరు? శ్రీరాముని యొక్క కుమారులు లవకుశులు. మనందరికీ తెలుసు. కుశునికి అతిథి అనే కుమారుడు కలిగాడు. వాడికి నిషధుడు, నాభి, పుండరీకుడు, అగ్నిపర్ణుడు, శ్రీఘ్రుడు అనేటువంటి కుమారులు జన్మించారు. ఈ మరువు ఈ శ్రీఘ్రుని యొక్క కుమారుడు. ఈ యొక్క మరువునే సుమిత్రుడు అని కూడా అంటారు. సూర్యవంశం ఆ సందర్భంలో అంతరించిన సందర్భంలో అతడు కూడా కలాప గ్రామానికి చేరి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా రాబోయే సత్యయుగానికి మూల పురుషులుగా సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని తిరిగి స్థాపించబోయే మరువు దేవాపి వీరిద్దరూ కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో శంబళ గ్రామ సమీపంలో కలాప అనే గ్రామంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కలికి భగవానుడు అవతరించిన సందర్భంలో వ్యాస మహర్షి యొక్క ప్రేరణతో వీరు కలికి భగవానుడిని సందర్శించబోతున్నారు. ఏమండి, అసలు కలాప గ్రామం ఎక్కడుంది? మీరు ఇప్పటిదాకా శంబళ గ్రామం గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి కలాప అనే కొత్త గ్రామం పేరు చెప్తున్నారు హిమాలయ పర్వతాల్లో. దాని గొప్పతనం ఏంటి అన్నారు. ఇక్కడ ఏం చెప్పాలంటే
ఈ యొక్క మరువు దేవాపి తపస్సు చేసుకున్నటువంటి కలాప గ్రామం గురించి ఎలా చెప్పాలంటే, ఒకానొక సందర్భంలో నారద మహర్షి నారాయణ మహర్షిని, అంటే శ్రీకృష్ణుని యొక్క మూల రూపం, ఆ యొక్క నారాయణ మహర్షిని దర్శించాలనేటువంటి సత్సంకల్పంతో ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఈ నారాయణ మహర్షి బ్రహ్మ కల్పాంతం వరకు ప్రజాక్షేమం కోసం ఈ భూమి మీద అవతరించి తన శరీరాన్ని ఉంచుకున్నటువంటి మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. అయితే ఆయన్ని దర్శించినప్పుడు నారద మహర్షి ఆయన చుట్టూ కలాప గ్రామ వాసులైనటువంటి అనేక మంది మహర్షులు ఉన్నారు అని చెప్పనేసి పురాణాల్లో చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఈ కలాప గ్రామం హిమాలయాలకు ఉత్తరంగా, నేపాల్కి ఈశాన్యంగా ఉంది అని భావించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి కలాప గ్రామం నుంచి. భారతంలో ఉన్నటువంటి మోసల పర్వంలో ఒక కథ ఉందన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరాన్ని వదిలేసిన సందర్భంలో అర్జునుడు ఈ యొక్క ద్వారకా నగరానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళినప్పుడు మరి కొన్ని రోజుల్లో ద్వారకను సముద్రుడు ముంచేస్తాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహారాణులను, అంటే యొక్క శ్రీకృష్ణుని యొక్క పట్టమహిషులను, ఇతర రాణులను రక్షించి అక్కడి నుంచి తను తిరిగి హిమవత్ పర్వత ప్రాంతం వైపు నుంచి తీసుకొస్తూ ఉన్నాడనమాట. ఎవరు? అర్జునుడు. తీసుకొస్తూ ఉన్న సందర్భంలో దారిలో కొందరు దొంగలు, కొందరు అడవి జాతి వారు శ్రీకృష్ణుడు ఈ యొక్క అర్జునుడి మీద దాడి చేసి అర్జునుని యుద్ధంలో ఓడించడం జరుగుతుంది. అర్జునుడికి ఒక అస్త్రం గుర్తురాదు. శ్రీకృష్ణ పర్వతం ఉన్ననాళ్ళు తన అద్భుతమైనటువంటి వీరుని అనుకున్నటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడు లేని ప్రపంచంలో ఓటమి పాలై వ్యాసుడి దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. నేను ఓడిపోయాను అంటే, కాలం గతి అంతేనా ఆయన అని చెప్పి వాతారుస్తాడు వ్యాస మహర్షి. ఈ సందర్భంలో శ్రీకృష్ణుని పట్టమహర్షులు అనేక మంది శరీర త్యాగం చేసినప్పుడు సహగమనం చేయగా అనేక మంది మహిళలు ఈ యొక్క దొంగల నుంచి తప్పించుకొని ఉత్తరంగా వెళ్ళి కలాప గ్రామంలో తలదాచుకున్నారు హిమాలయ పర్వత ప్రాంతంలో అని మహాభారతంలోని మోసల పర్వం చెప్తుంది. ఈ విధంగా కలాప గ్రామం అనేక మంది మహిమాన్వితులైనటువంటి మహర్షులకు నిలయము. ఇక్కడే ఈ యొక్క సత్యయుగ ఆరంభం నాటికి ఈ యొక్క దేవాపి మరుత్తు తపస్సు చాలించి కలికి భగవానుడిని శంబళ గ్రామంలో దర్శించి అక్కడి నుంచి ధర్మ సంస్థాపనలో వారు కూడా భాగస్వాములు అవుతారు అని చెప్పాలి. ఇహ కాలచక్ర తంత్రంలో ఇంకా కొన్ని వివరాలు ఉన్నాయి. చైనా వారు శంబళ ప్రభువును రిగ్దన్ గ్యాపో అని పిలుస్తారు. రిగ్దన్ గ్యాపో అని పిలుస్తారు. పూర్వము క్రీస్తు పూర్వం 159వ సంవత్సరంలో ఒక శంబళ ప్రభు ఉండేవాడు, మంజుశ్రీ కీర్తి అని. ఆయన 3 లక్షల మంది అనుచరులు ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ప్రకృతితో మమేకమై అనుసంధానం చెంది జీవించేవాళ్ళు. వీరిలో కొంతమంది సూర్యారాధన చేసేవాళ్ళు. రాజు సూర్యారాధన అనేది మన యొక్క లెవెల్ నుంచి తగ్గటమే అని భావించి 20,000 మందిని తన రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ తర్వాత వారితో అవసరం చాలా ఉంది రాజ్య పరిపాలనకు అని గ్రహించి తిరిగి వారిని రమ్మని కోరిన సందర్భంలో వారిని తిరిగి స్వధర్మం వైపు మరల్చడం కోసం ప్రయత్నంగా ఈ కాలచక్ర బోధనల యొక్క ప్రచారాన్ని ప్రారంభించాడు. ఎవరు? ఈ మంజుశ్రీ కీర్తి. ఈ విధంగా అతను చాలా కాలం ప్రయత్నం చేసిన తర్వాత క్రీస్తుపూర్వం 59వ సంవత్సరంలో తన సింహాసనాన్ని తన కుమారుడైనటువంటి పుండరీకుడికి అప్పచెప్పి ఆ తర్వాత కొద్ది కాలానికి మరణించడం జరిగింది. ఈ కాలచక్ర విజన్ 2424 విజన్ 2424 అని ఒకటి ఉంది. ఈ కాలచక్ర తంత్రం ప్రకారం ప్రపంచం యుద్ధంలోనూ దురాశలోనూ కూరుకుపోయి సర్వం కోల్పోయిన సందర్భంలో 25వ కలిక రాజు అయినటువంటి మైత్రేయ బుద్ధుడు శంబళ నుంచి ఒక భారీ సైన్యంతో ఉద్భవించి చీకటి శక్తులను ఓడించి ప్రపంచవ్యాప్తంగా స్వర్ణయుగం తీసుకుని వస్తాడు. ఈ చివరి యుద్ధము 2425 మధ్య జరుగుతుంది. అంటే బుద్ధుని మరణం తర్వాత 3340 సంవత్సరంలో జరుగుతుంది అని కాలచక్ర తంత్రం చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి 400 సంవత్సరాల తర్వాత ఈ రకమైనటువంటి ఒక యుద్ధాన్ని కాలచక్రం గ్రంథం ఏదైతే ఉందో అది చెప్పడం జరిగింది. సరే, ఇంకా వివరాల్లోకి వెళ్దాం. దివ్యజ్ఞాన సమాజంలో శంబళ గురించి ప్రత్యేకంగా చర్చలు నడిచేవి. హెలినా బ్లావిట్స్కీ, ఈవిడ రష్యన్ ఆధ్యాత్మికురాలు. ఆవిడ తన రచనలో ఈ యొక్క శంబళ ఆధ్యాత్మిక సామ్రాజ్యం గురించి, అక్కడి జ్ఞానుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఒక గొప్ప మార్మికమైనటువంటి అంశం.
ఆమె తన సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి అద్భుత గ్రంథంలో శంబళ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇదిగోండి, ఇదనమాట ద సీక్రెట్ డాక్ట్రిన్. ఇవి చాలా వాల్యూమ్స్ ఉన్నాయి, నేను జస్ట్ ఒక వాల్యూమ్ మీకు చూపించడం జరుగుతుంది. ఈ యొక్క సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి గ్రంథంలో కూడా శంబళ గురించి ఆమె ప్రస్తావించడం జరిగింది. అనేక మంది హిమాలయ గురువులతో ప్రేరణ పొంది మార్గదర్శకత్వం పొంది మాస్టర్ ఎం లేదా మాస్టర్ మోరే గురించి ఆమె ఆయన్ని తన గురువుగా భావించడం జరిగింది. ఆయన్నే మాస్టర్ మరుత్తు అని కూడా ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా శంబళ అనేది భౌతికంగా కాకుండా ఆధ్యాత్మిక తలానికి చెందినటువంటి ప్రదేశంగా దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు భావిస్తారు. అనేక మంది మాస్టర్స్ లేదా గురువులు అక్కడ శంబళ ప్రాంతంలో తపస్సు చేస్తూ ప్రపంచం యొక్క జ్ఞానాన్ని సంరక్షిస్తూ ప్రపంచాన్ని ముందుకు ప్రోత్సహిస్తూ వారు వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేందుకు ప్రోత్సహిస్తూ ఉంటారని కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అంతేవిధంగా అటు టిబెటన్ బౌద్ధ మతంలోను ఇటు హిందూ సమాజంలో కూడాను దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఇది కాలాతీత ప్రదేశం అని దివ్యజ్ఞాన సమాజం భావిస్తుంది. అంతేకాకుండా మానవ జాతి భూమిపై దాదాపు 1,80,00,000 సంవత్సరాల నుంచి జీవిస్తోంది. దివ్యజ్ఞాన సమాజం ఏం చెప్తుందంటే శంబళ 1,70,00,000 సంవత్సరాలకు పూర్వమే ఈ భూమి మీద ఏర్పడింది, అంటే భూమి పుట్టినప్పుడే శంబళ ఏర్పడింది అని కూడా ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం వారు చెప్తూ ఉంటారు. అలాగే బ్లావిట్స్కి, నేను చెప్పాను కదా, మేడం బ్లావిట్స్కి యొక్క అనుయాయి అయినటువంటి ఎలిస్ ఏ బెయిలీ అనేటువంటి ఆవిడ కూడా ఈ యొక్క పరమ గురువుల యొక్క సహచర్యాన్ని గురించి తన గ్రంథాల్లో ప్రస్తావించడమే కాకుండా ఆమె ఏం చెప్పిందంటే భూమి యొక్క పాలక దేవత ఎవరైతే ఉన్నారో ఆయన సనత్ కుమారుడు, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా ఆమె చెప్పడం జరిగింది. సరే, అసలు పాశ్చాత్యులు ఈ శంబళ గురించి ఎలా తెలుసుకున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. 20వ శతాబ్దానికి ప్రారంభానికంటే ముందు ఈ యొక్క టిబెటన్ బౌద్ధ మతం గురించి కానీ, టిబెట్ల యొక్క గొప్పతనాన్ని గురించి కానీ, హిమాలయ యోగుల గురించి కానీ, శంబళ గురించి కానీ ప్రపంచ దేశాలకు ఏమీ తెలియదు. అయితే ఒక్క మాట ఏంటంటే 17వ శతాబ్దంలోనూ ఈ శంబళ గ్రామం గురించి ప్రస్తావించడం జరిగింది. శంబళ గురించి విన్నప్పుడు అది చైనాకు మరో పేరు అని పోర్చుగీస్ మిషనరీ కాసెల్లో అనే అతను భావించాడు. కాకపోతే ఆయన మొదటిసారిగా శంబళ అనేటువంటి పదాన్ని పశ్చిమ దేశాలకు పరిచయం చేశాడు. ఆ తర్వాత అనేక మంది గూఢ రచయితలు మానవాళి శ్రేయస్సు కోసం శ్రమించేటువంటి ఒక రహస్య ఆధ్యాత్మిక బృందం నివసించే ఒక రహస్య భూమే శంబళ అనే భావాన్ని ప్రచారం చేశారు. అలిస్ ఏ బెయిలీ ప్రకారం శంబళ అనేది ఆస్ట్రల్ ప్లాన్పై ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక బ్రిటిష్ రచయిత జేమ్స్ హిల్టన్ 1933లో లాస్ట్ హారిజన్ అనేటువంటి గ్రంథం రాసినప్పుడు అందులో షాంగ్రిలా అనేటువంటి టిబెట్ లోయలో భూమి మీద ఉన్నటువంటి కల్పిత స్వర్గాన్ని షాంగ్రిలా అని పేరు పెట్టారు. ఇది శంబళ నుంచి ప్రేరేపణ పొంది పెట్టుకున్నటువంటి పేరు. అందుకని చాలామంది షాంగ్రిలా అంటే శంబళ షాంగ్రిలా ఒకటే అని పర్యాయ పదంగా వాడతారు. దానికి షాంగ్రిలా అనేది ఈ జేమ్స్ హిల్టన్ రాసినటువంటి నవలలో ఒక ప్రాంతం, ఒక కల్పిత ప్రాంతం. కాకపోతే దాన్నే మనం ఇప్పుడు శంబళకి అనుసంధానం చేసి మాట్లాడుతుంటాం. అలాగే షమ్ ఈ బల అనే పదాన్ని పర్షియన్లు ఏం వాడతారంటే ఎత్తి పట్టుకుని వెలుగుతున్నటువంటి కొవ్వెత్తిని ఎత్తి పట్టుకున్నటువంటి దానికి సంకేతంగా షమ్ ఈ బల అనే పదాన్ని వాడుతూ ఉంటారు, షమ్ బల అన్నట్టుగా. అయితే శంబళ నగరం మధ్యంలో కుడి చేతిలో ఒక దీపం ధరించినటువంటి ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. దాన్నే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఒక మూలంగా చెబుతూ ఉంటారు. అంతేకాదు శంబళ నగరానికి అనుసంధానమైనటువంటి చింతామణి, అదేవిధంగా ఇవన్నీ కూడా అమెరికా డాలర్ మీద నోటి మీద మనకు కనపడుతుంది. అమెరికా డాలర్ మీద మనకి ఇలాగా ఒక పిరమిడ్ బొమ్మ కనపడుతుంది. మీరు $1 గూగుల్లో కొట్టి చూడండి, అమెరికా డాలర్ మీద ఒక పిరమిడ్ ఉంటుంది. ఆ పిరమిడ్కి పైన ఒక చిన్న మణి లాంటిది ఉంటుంది, దానిలో ఒక కన్ను ఉంటుందన్నమాట. ఆ కన్ను అన్నీ చూస్తున్నట్టుగా ఉంటుంది. దీని భావం గురించి ప్రయత్నం చేస్తే చాలామంది 2 రకాలుగా భావాలు చెప్తారు. ఒకటి, ఇది శంబళ చేత ప్రేరేపితమైనటువంటి పూర్వకాలపు అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని దాని మీద వచ్చేట్టుగా ఆ యొక్క డాలర్ నోట్ మీద ఈ యొక్క సింబల్ని డిపిక్ట్ చేయించారు అని చెప్తే కొంతమంది అది ఏమంటారంటే లేదు, ఇది భౌతిక ప్రపంచం మీద భగవంతుని సృష్టిని ఇండికేట్ చేస్తూ అమెరికన్ డాలర్ మీద ముద్రించారు అని కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక వాదన. అదేవిధంగా
షమ్-ఈ బల్కా అనేటువంటి నామాన్ని సూర్య దేవాలయానికి పెట్టుకొని ఈ గుర్జీఫ్ అనేటువంటి గురువు యొక్క అనుచరులు చాలామంది ప్రచారం చేసి ఆరాధన చేశారు. ఇక ఫ్రెంచ్ బౌద్ధురాలైనటువంటి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ శంబళను ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బల్ఖతోటి అనుసంధానం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలో అనేక మంది అనేక ప్రదేశాలను శంబళతోటి అనుసంధానం చేసి అదే శంబళ ఇదే శంబళ అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ అదే ఇదే అంటున్నారు. అసలు శంబళ కోసం ఎవరు ప్రయత్నం చేయలేదా? దానికోసం ఆధ్యాత్మిక యాత్ర ఎవరు చేయలేదా అంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటి పేరు నికోలస్ రోరిక్. నికోలస్ రోరిక్ రష్యన్ చిత్రకారుడు, థియోసాఫిస్టు, 13వ దలైలామాకు, జవహర్లాల్ నెహ్రూకు కూడా అంతరంగికుడు. 1924-28 మధ్య భారతదేశము, హిమాలయాలు, మధ్య ఆసియా దేశాల్లో ఈ శంబళ నగరాన్ని వెతకడం కోసం దీర్ఘమైనటువంటి యాత్ర చేసిన వాడు ఈ నికోలస్. 1923లో భారత్లోని బాంబేకి చేరి సిక్కిం, టిబెట్, ఆల్టాయ్ పర్వతాల వరకు 5 సంవత్సరాల పాటు ప్రయాణం చేశాడు ఈ నికోలస్ రోరిక్. అదేవిధంగా తిరిగి 1934-35 మధ్య మంగోలియాలో శంబళ వెతకడం కోసం 2వ యాత్ర కూడా అతడే నాయకత్వం వహించాడు. ఇతడు భారతదేశానికి వచ్చి రహస్యంగా శంబళ కోసం పరిశోధించాడని ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే తెలిసింది. అతడు తన చివరి రోజులను హిమాలయాల్లోని కులు లోయలో ఒక అందమైన ఆశ్రమంలో గడిపాడు. అక్కడే బ్యాస్ నది ప్రవహిస్తూ ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం హిమాలయ ఉత్తర ప్రాంత వాసులకు అనేక శంబళ రహస్యాలు తెలుసు, అయినా వాళ్ళెవరూ చెప్పరు. రోరిచ్ ఏం చెప్పాడంటే, ఈ నికోలస్ రోరిచ్ ఆల్రాయ్ పర్వతాల్లో అంటే రష్యా, మంగోలియా ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతంలో శంబళ యొక్క ప్రవేశ ద్వారం బిలుఖా పర్వతం దగ్గర ఉందని, అదేవిధంగా హిమాలయాల్లోని కైలాసం నుంచి కూడా దానికి దారి ఉంది కైలాస పర్వత ప్రాంతానికి అని కూడా అతడు వర్ణించడం జరిగింది. తన భార్య హెలెనా తన కుమారులతో కలిసి తాను దర్శించినటువంటి సత్యాలన్నీ 500 చిత్రాల రూపంలో ప్రపంచానికి అందించడం జరిగింది. ఈ చిత్రాల్లో శంబళ హిమాలయాల్లో దాగినటువంటి దైవ రాజ్యాన్ని సూచించడం జరుగుతుంది. ఈ నికోలస్ అనేక రహస్య సంకేతాలతోటి శంబళను చిత్రించినటువంటి వర్ణచిత్రాలు అద్భుతంగా ఉంటాయి. వాటిని చూసినట్లయితే ఒక ఆధ్యాత్మిక ప్రదీప్తి కలుగుతుంది మనకి. నికోలస్ ఆల్టాయ్ హిమాలయ, హార్ట్ ఆఫ్ ఆసియా అనేటువంటి పుస్తకాలు కూడా రాయటం జరిగింది. ఇతడు ఏం చెప్తాడంటే, అజరాలు, కుతుంబాలు అంటే మహాయోగులు గుహలో నివసిస్తూ రిగ్దన్ గ్యాపో అంటే శంబళ రాజు యొక్క ఆశీర్వాదంతో అదృశ్యంగా ఉంటారని టిబెట్ లామాల దగ్గర తాను సేకరించిన సమాచారం ఆధారంగా రాయడం జరిగింది. కలికి జననానికి ముందు అనేక రాతి గుర్రాలు సకలిస్తాయని, చింతామణి అనేటువంటి మణి ప్రపంచంలో మొత్తం తిరుగుతుందని రాశాడు. ఇది శంబళ యొక్క ద్వారం తెలుసుకునేందుకు సంకేతము అని కూడా నికోలస్ రోరిక్ రాయడం జరిగింది. నికోలస్ రోరిక్ 1928లో అనేక ఫ్లయింగ్ సాసర్లు ఆయా ప్రాంతాల్లో చూడటం జరిగింది. దాన్ని బట్టి అతడు ఏమని ఆలోచించాడంటే, దేవతలతోటి, గ్రహాంతర వాసులతోటి శంబళ నగరానికి సత్సంబంధాలు ఉన్నాయి అని అతడు భావించడం జరిగింది. అదేవిధంగా తర్వాతి కాలంలో థియోసాఫికల్ సొసైటీ భావజాలంతో పర్యటనకు వచ్చినటువంటి అనేక మంది మంగోలియాలో ఉన్నటువంటి లామాలతోటి ప్రేరణ పొంది ప్రధాన బోల్షివిక్ క్రిప్టోగ్రాఫరు, అదేవిధంగా సోవియట్ రహస్య పోలీసు ఉన్నతాధికారుల్లో ఒకరైనటువంటి గ్లెబ్ బోకి, అతని పేరు గ్లెబ్ బోకి, అతడు సోవియట్ రహస్య బృందంలో ఉన్నాడు ఉన్నతాధికారుల్లో. అదేవిధంగా తన రచయిత మిత్రుడైనటువంటి అలెగ్జాండర్ బార్బెంకు తోటి కలిసి 1920లలో కాలచక్ర తంత్ర మరియు కమ్యూనిజం ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. అందుకోసమనే అతడు శంబళ కోసం అన్వేషణ ప్రారంభించడం జరిగింది. ఒక ప్రయోగశాలలో దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రయోగాలు కూడా అతను చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు శంబళ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తిరిగి తీసుకురావడం కోసం ఒక ప్రత్యేక యాత్రను కూడా ప్రారంభించడం జరిగింది. కేవలం కాగితాల మీద కాకుండా, ప్రయోగశాలల మీద కాకుండా ప్రత్యక్షంగా వారు శంబళ కోసం ప్రయత్నం చేశారు. అయితే సోవియట్ గూఢచార సంస్థల్లో కుట్రల కారణంగా, అదేవిధంగా 1924లో ఈ సోవియట్ విదేశీ కమిషనరేట్ ఏదైతే ఉందో వారు పోటీగా ఈ ప్రాజెక్టులకు దిగడం ద్వారా వీరు ప్రాజెక్టు విఫలం అవ్వడం జరిగింది. ఇక మనం శంబళ గురించి మాట్లాడుకునేటప్పుడు హిట్లర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. హిట్లర్కి చెందినటువంటి
ఈ యొక్క అల్టిమా థూలే సంస్థ ఏదైతే ఉందో 1938-39 ప్రాంతంలో శంబళని వెతకడం కోసం టిబెట్కు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించడం జరిగింది. జర్మనీ నుంచి షిప్పులో వచ్చినటువంటి ఈ హిట్లర్ బృందం ఇండియాలో ఉన్నటువంటి కలకత్తాకి చేరుకొని సుదీర్ఘ రైలు ప్రయాణంతో డార్జిలింగ్, సిక్కిం దాటి వారు టిబెట్లోకి ప్రవేశించడం జరిగింది. అదేవిధంగా ఎర్నెస్ట్ షాఫర్ నేతృత్వంలో ఉన్న ఈ బృందం అనేక మంది స్థానిక మార్గదర్శకుల సహాయంతో హిమాలయాల్లో 13,000 అడుగుల ఎత్తులోని ప్రాంతాలను పరిశోధించడం జరిగింది. అనేక అతీంద్రియ శక్తుల కోసం వీరు అనేక బౌద్ధ మఠాలను కూడా సందర్శించడం జరిగింది. అనేక సాంస్కృతిక వస్తువులు, ఫోటోలు సేకరించగలిగారు, కానీ వీరు శంబళను కనుక్కోలేక విఫలం చెంది వెనక్కి వెళ్ళటం జరిగింది. ఈ విధంగా శంబళ ప్రపంచ చరిత్రలో మనం గమనించకపోయి ఉండొచ్చు, కానీ అనేక మందిని, అనేక దేశాలను, అనేక తరాలను ప్రభావితం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే శంబళలో నివసించేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఆధ్యాత్మికంగా, శారీరకంగా పరిపూర్ణంగా జీవిస్తారనమాట. వాళ్ళు చిరంజీవులు లేదా దీర్ఘజీవులు, ఆరోగ్యవంతులు, మామూలు మనుషుల కంటే ఎంతో ఎక్కువ వయసు 4,000 సంవత్సరాల వరకు జీవిస్తారని కూడా, వృద్ధాప్యం లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శంబళలో ధర్మం 4 పదాలు నడుస్తుంది. అదేవిధంగా నారాయణ మహర్షి, హనుమంతుల వారు, అశ్వత్థామ, వ్యాసుడు, పరశురాముడు, అగస్త్యుడు, మార్కండేయుడు ఇలాంటి అనేక మంది మహాపురుషులు, జ్ఞానవంతులు, ధర్మపరులు, యోగులు ఈ శంబళతో అనుసంధానం చెంది ఉన్నారు అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అనేక మంది త్యాగులు, తపస్సులు కూడా ఈ శంబళ బృందంలో సభ్యులుగా ఉంటారు. వారు వారికి నియమించబడినటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఎవరికి కనపడరు. శంబళ కనపడదు, శంబళ సభ్యులు ఎవరికి కనపడరు. దివ్య దృష్టి, తపస్సు ఉన్న వారికి మాత్రమే శంబళ ప్రాంతానికి, శంబళ ప్రపంచంలోకి ప్రవేశం దొరుకుతుంది. నిరంతరం కూడా ఈ శంబళలో ఉన్నటువంటి తపస్సులు సత్సంకల్పాలను ప్రసరిస్తూ ఉంటారు. టెలిపతి, అతీంద్రియ సంభాషణలు కూడా వారు చేస్తూ ఉంటారు. ఈ యొక్క శంబళ ప్రజలు, శంబళలో సభ్యులు ఎవరైతే ఉంటారో వీరు ప్రపంచమంతా కూడా వివిధ కార్యక్రమాల కోసం, ధర్మ సంస్థాపన కోసం సంచరిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక, భౌగోళిక, వైజ్ఞానిక పరిణామాలను గమనిస్తూ అవసరమైనప్పుడు తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ విన్నాక మీకు అనిపించవచ్చు, అసలు శంబళ ఎలా చేరాలి? శంబళ ఎలా చేరాలో పరమ యోగులకు, పరమ గురువులకు మాత్రమే తెలుసు. వారిని అడిగినా కూడా వారు మౌనమే సమాధానంగా చెప్తారు. అందువల్ల శంబళకు దారి వెతకడం అనేది వృధా ప్రయాస. అంతఃకరణ శుద్ధి, భక్తి శంబళను మీ దగ్గరికే తీసుకొస్తుంది. స్వస్తి.